నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఎక్కడి నుంచి వచ్చారో పాపం, ఏ పరిస్థితులు పగబట్టాయో, సొంత వారంటూ ఎవరూ లేక చెట్టుకొకరిగా పుట్టకొకరిగా తిరుగుతూ ముద్ద అన్నం కూడా దొరక్క ఆకలి దప్పులతో అలమటిస్తున్న అనాథ మానసిక వికలాంగులను చేరదీసి వారికి రక్షణ కల్పించేందుకు అవతరించిందే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఈ పుణ్య ప్రదేశంలో అనాథల కోసం జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. పూటకు 600 మందికి 3 పూటల 1800 మందికి అనాథలకు ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందంటే మీలాంటి దయగల దాతల వలనే. జీవితకాలం నిర్విరామంగా జరిగే అన్నదాన క్రతువులో పాల్గొని మీ వంతు సాయం అందించండి. ఈ నిర్భాగ్యులకు ఒక్క పూట మధ్యాహ్నం అన్నదానం అందించి ఈ నిత్యాన్నదాన యజ్ఞంలో మీరు భాగం కండి. ఒంటిమీద సరైన గుడ్డలేక పెరిగిన జుట్టుతో ఆకలికి తట్టుకోలేక యాచన చేస్తూ మతి స్థిమితం కోల్పోయి పిచ్చివాళ్లలా తిరుగుతున్న అభాగ్యులు వీళ్ళు. పుట్టెడు కష్టాలతో గుండె బరువెక్కిన విషాద పరిస్థితుల మధ్య దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్న అభాగ్యులకు అండగా నిలిచింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. 14 ఏళ్ల క్రితం ఓ మామూలు సేవా సంస్థగా ఏర్పాటైన ఈ రక్షణాలయం వందలాది మంది అనాథులను చేరదీసి మీ అందరి ప్రోత్సాహంతో ఆ సోమనాథేశ్వర స్వామివారి అనుగ్రహంతో వారి చీకటి బతుకుల్లో వెలుగులు నింపి పునర్జన్మను ప్రసాదిస్తుంది. ఈ సేవాశ్రమంలో రోజుకు 1800 మందికి నిత్యాన్నదానం జరుగుతుంది. సాటి మనిషి ఆకలి బాధను వారి బాధగా భావించి తోచిన సాయం చేస్తున్న మానవ దేవుళ్లకు శతకోటి వందనాలు. ఈ అభాగ్యుల నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగడం కోసం దాతల సాయాన్ని అర్థిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. వీరికి మీకు వీలైన రోజున ఒక్క పూట మధ్యాహ్నం అన్నదానం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందండి. మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాల రోజున ఇక్కడకు వచ్చి మీరే స్వయంగా మధ్యాహ్న అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందండి. మీరు ఇక్కడకు వచ్చే ముందు ఆశ్రమ నెంబర్లను సంప్రదించి ఎప్పుడు వస్తున్నారో చెప్తే ఆ రోజు మధ్యాహ్నం మీరే స్వయంగా అన్నదానం చేయవచ్చు. వచ్చేందుకు వీలు కుదరని దాతలు మీ అన్న సాయాన్ని పంపిస్తే మీ గోత్రనామాలతో శ్రీ సోమనాథేశ్వరుని చెంత అర్చనలు చేయించి మీ పేరుపై మధ్యాహ్న అన్నదానం చేయడం జరుగుతుంది. మానవదేవుళ్లారా, నిస్వార్థమైన అన్నదాన సేవా కార్యంలో భాగమై ఒక్క పూట మధ్యాహ్న భోజనాన్ని అందించి ఈ అభాగ్యుల ఆకలి తీర్చితే ఆ పుణ్యమంతా మీకు, మీ కుటుంబానికే చెందుతుంది. దయగల దాతల్లారా, దయచేసి ఈ సేవాశ్రమానికి వచ్చి ఈ నిర్భాగ్యులకు ఒక్కరోజు మధ్యాహ్నం అన్నదానాన్ని అందించి వారి ఆకలి తీర్చండి. ఆకలి తీర్చే ఆపద్బాంధవుల కోసం ఈ దీనులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయిన వారంటూ ఎవరూ లేని ఈ అభాగ్యులకు ఒక్కరోజు మధ్యాహ్నం భోజనాన్ని అందించి శివానుగ్రహంతో అభాగ్యుల ఆశీస్సులతో మీ లక్ష్యాలను చేరుకొని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగండి.